క్రీస్తు చెప్పిన ఉద్దేశం, ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అదే కదా. నీ జీవితాన్ని సరి చేసుకొని రక్షణ అనే దాన్ని నువ్వు స్థిరపరచుకో, నీ ఆత్మని కంచె వేసి కాపాడుకో ఈ రక్షణలో అని ఆయన చెప్పిన పుట్టుకకు అర్థం అది. ఆ పుట్టుకకు అర్థాన్ని గ్రహించుకొని మనము ఆయన ఇష్టముగా జీవించగలిగితే అది ఆయనకి ఇష్టమైన క్రైస్తవ జీవితం. అది ఆయన ప్రేమించి ఆయన సంతోషించగలిగేటువంటి ఆత్మీయ జీవితం. అట్టి ఆత్మీయ జీవితము ఆయనకి ఇష్టమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుకి మాదిరిగా, క్రీస్తుకు దగ్గరగా, క్రీస్తును కలిగి జీవించడము ఆయన కోరుకునేటువంటి జీవితమే. కానీ ఆయన వచ్చి పశువుల పాకలో పశువులతో పాటు పడుకున్నాడని మనం సంబరాలు చేసుకుంటే అది ఎంత అజ్ఞానమో మనలో మనం పరిశీలించుకుంటే వాక్యపు వెలుగులో మనం ఎంత అజ్ఞానంగా ఉంటున్నామా. క్రైస్తవులు అని పిలువబడతా యేసుక్రీస్తు పుట్టుకను కూర్చున్నటువంటి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే గ్రహింపు లేకుండా ఉంటున్నాము అనేది మనము నిజమైన క్రైస్తవులమైతే ఆయన పుట్టుకను కూర్చున్నటువంటి ఆ గ్రహింపును మనము తెలుసుకొని దాని ప్రకారం మనము జీవిస్తాము. ఆయన పుట్టిన దానికి అర్థము మనము గ్రహించుకుని, ఆయన పుట్టిన దానికి, ఆయన ఈ లోకానికి వచ్చిన దానికి ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనము తెలుసుకున్నట్లయితే ఈ వాక్యపు వెలుగులో నిజమైన క్రైస్తవులంగా మనము జీవించగలుగుతాము. నిజమైన రక్షణానందాన్ని మనము పొందుకోగలుగుతాము. నిజమైన రక్షణ మనకు ఎక్కడ ఉంటుంది అంటే నిజమైన క్రైస్తవులంగా మనము జీవించినప్పుడు. నిజమైన క్రైస్తవుడు ఎక్కడ అంటే క్రీస్తుని మనము మన జీవితాల్లో ధరించుకున్నప్పుడు మనము నిజమైన క్రైస్తవులం అవుతాం. క్రీస్తుని ధరించుకోవటం అంటే క్రీస్తు ఎలాగ జీవించి వెళ్ళాడు, ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు. అట్టి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో వచ్చినట్లే. అంతేకాని క్రిస్మస్ వచ్చింది పోయింది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది పోయింది, ఈ చేసుకునే క్రైస్తవులంగా మనం ఉండొద్దు. కానీ క్రీస్తును కలిగి క్రీస్తుని మన జీవితాల్లో చూపిస్తూ మన యొక్క ప్రవర్తన ద్వారా అనేకునికి మాదిరికరముగా ఉంటూ మన మాట, మన ప్రవర్తన అనేకుల్ని క్రీస్తుని కనుపరిచే వారముగా మనం జీవించినట్లయితే దేవునికి ఎంతో ఇష్టముగా ఉంటాము. మన యొక్క జీవితాలకి, మన ఆత్మీయ జీవితాలకి రక్షణ ప్రాకారం ఏది అంటే క్రీస్తును కలిగి జీవించడము. క్రీస్తును కలిగి జీవించాలి అంటే మొదటిగా నువ్వు ప్రార్థనలు నలుగగొట్టబడాలి. యేసుక్రీస్తు చేసింది అదే. దివారాత్రులు ఆయన ప్రార్థనలు ఆయన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు, అందుకే ఈ లోకాన్ని జయించగలిగాడు. నువ్వు ప్రార్థనలో నువ్వు నలుగొట్టుకుంటే ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు సునాయాసంగా జయించగలుగుతావు అని యేసుక్రీస్తు చూపించి వెళ్ళాడు మనకు మాదిరి. ఇది మనము చేయలేనిది ఏమి కాదు, మోయలేనిది ఏమీ కాదు. మనము మనుషులముగా ఉంటూనే ఈ విధముగా బ్రతకొచ్చు, ఈ విధముగా వాటన్నిటిని జయించి ఉండొచ్చు అని ఆయన మాదిరికరముగా చూపించి మనకు వెళ్ళాడు. అది ఎప్పుడు మనకు సాధ్యమవుతుంది? ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని, ఈ నేత్రాశని ఎప్పుడు మనము జయిస్తాము అంటే ప్రార్థన ద్వారా. ప్రార్థనలో మనము నిలిచి ఉన్నప్పుడు ఆ ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఎంతో సమయము ఫోనుల్లోనూ అక్కడో ఇక్కడో వ్యర్థముగా కాలయాపన చేస్తూ ఉంటాము. కానీ ప్రార్థన కొంత సమయం ఒకేసారి కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రార్థించమని ఏ సేవకులు చెప్పరు. కానీ నువ్వు మొదటిగా ప్రార్థనకి నువ్వు అలవాటు పరుచుకోవాలంటే నీకు అలవాటు లేనిది ఒక 10 నిమిషాలు ప్రార్థించు. తర్వాత సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు సమయాన్ని పెంచుకుంటూ వెళ్తే నీకు తెలియకుండానే నువ్వు దేవుని సన్నిధిలో మూలగట్టం ప్రారంభిస్తావు. దేవుని సన్నిధిలో నువ్వు అట్టి రీతిగా ప్రార్థనలో నలుగుతూ ఉన్నప్పుడు ఈ లోకాన్ని నువ్వు నీకు తెలియకుండానే జయిస్తూ ఉంటావు. లోకాన్ని జయిస్తే నీకేమన్నా తీరుకుంటుందా? ఇక నీకేమన్నా ఎదురుంటుందా? ఇక ఈ లోకాన్ని జయిస్తే దేవుడు నువ్వు కోరుకున్న సమస్తము దేవుడు నువ్వు ప్రార్థించిన వెంటనే ఆయన ఇస్తాను అంటున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు ఆవగిందంత విశ్వాసం కలిగి కొండను లేచని పడు అంటే పడిద్ది అన్నాడు. అంటే ఆయన చెప్తే మనుషుల విశ్వాసాన్ని మనం చూడలేమురా, భక్తిని మనం చూడలేమురా, ఈ మనుషులు ఎలా ఉన్నాడని యేసుప్రభు కూడా అర్థమైపోయి వద్దురా బాబు,
నువ్వు పూర్తిగా ఉండకపోయినా నీలో ఆవగింజ ఎంత ఉంటది, మన కంటికి మనం సరిగ్గా దాన్ని చూస్తా ఉంటే దాని ఆకారం కూడా అటు ఇటుగా కనపడతా ఉంటది. అంత చిన్నగా ఉంటాయి. అంత చిన్న కొంచెం విశ్వాసం నీలో ఉన్నా కానీ ఆ విశ్వాసముతో నువ్వు ఏది చెప్తే అది జరిగిద్ది అని యేసు ప్రభు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట. అంటే అంత విశ్వాసము కూడా ఇప్పుడు మనుషుల్లో లేదు అని యేసు ప్రభు ఆనాడే చెప్పాడు. విశ్వాసం అనేది మనుషుల్లో లేదు, కోల్పోయారు. అది నువ్వు మరలా తిరిగి పొందాలి అని ఆయన మాదిరికరంగా చూపించి వెళ్ళాడు. విశ్వాసముతో మనం దేన్నైనా జయించగలం, ప్రార్థనతో మనము దేన్నైనా జయించగలము. ప్రార్థన నీలో వస్తే నువ్వు ఏదైనా చేయగలను అనేటువంటి నమ్మకం నీలో కలుగుతుంది. మొదటిగా మనము ప్రార్థనలో బలపడాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మనము చేపట్టినట్టయితే ఈ లోకంలో మనకి ఏదైనా సాధ్యమే. ప్రార్థనకు మించినటువంటిది ఏది లేదు. ప్రార్థనే నీకు ప్రాకారము, ప్రార్థనే నీకు రక్షణ, ప్రార్థనే నీకు ఆశీర్వాదం, ప్రార్థన నీకు సమస్తము మీద జయించే కృపనిస్తుంది. ప్రార్థన నీకు సమస్తాన్ని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడుతుంది. దేన్ని బట్టి? విశ్వాసముతో ప్రార్థిస్తే. ఆయన విశ్వాసముతో ఆయనకు మొరపెడితే సమీపముగా ఉంటానని ఆయన సెలవిచ్చాడు కదా. ఆయన మాట ఇచ్చినప్పుడు మాట తప్పడానికి ఆయన నీలాగా నాలాగా మనుషుడు కానే కాదు. కనుక ఆయన చెప్పిన మాటల మీద మనము విశ్వాసం ఉంచి ఆ మాటల్ని మనము ఆయనకి జ్ఞాపకము చేస్తూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థించగలిగిన వాడమైతే మన ఆధ్యాత్మిక జీవితాల్లో రక్షణ అనే కంచె కలిగి ఎన్నడూ కూడా ఆ కంచెలో నుంచి మనము తప్పిపోకుండా, ఆ కంచెలోకి నల్లులు బల్లులు ఎలుకలు పిల్లులు రాకుండా కాపాడబడుతూ మన యొక్క నల్లులు బల్లులు అంటే మన ఇంట్లోకి రావడం కాదు, ఆధ్యాత్మిక జీవితంలోకి అలాంటి దుష్టక్రియలు, అలాంటివి లోకాశలు అనేవి చొరబడకుండా, ఒకవేళ అవి వచ్చినా వాటిని జయించి మనము ఆయనలో స్థిరముగా ఉంటాము అనేది ప్రార్థన అనే ఆయుధం మనకి కావాలి. ప్రార్థన అనే రక్షణ ప్రాకారము అనేది మన విశ్వాస జీవితానికి కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము రక్షణ ప్రాకారము, ప్రార్థన అనేటువంటి రక్షణ ప్రాకారములో మనము ఆ కంచెని మనకి ప్రాకారముగా వేసుకొని ఆయనలో మనం జీవించడానికి ఇష్టపడినట్లయితే ఆయన ఇదిగో ఈ క్షణమే నీ హృదయం అనే తలుపు దగ్గర నిల్చొని ఉన్నాడు. నువ్వు విశ్వసించి ఆయనకి తలుపు తీస్తావా? నీ జీవితాన్ని జయకరముగా ఆయన ముందుకు నడిపించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. నీ చెయ్యి పట్టుకొని నడిపించడానికి. లేదు, నేను నా సొంత జ్ఞానం మీద, నా తెలివి మీద నేను ఆధారపడతాను, నాకు తిరిగేముంది, నాకు ఎదురేముంది అనుకొని నీ బలగాన్ని చూసుకోను, నీ జ్ఞానాన్ని చూసుకోను, నీ చదువును చూసుకొని, లేకపోతే నీ వెనుకున్న వాటిని చూసుకొని విర్రవీగావా, నీకు వెళ్ళిన చోటల్లా అపజయమే. అందరం కూడా కళ్ళు మూసుకుంటాం. కళ్ళ వచ్చి ఆయన ఇచ్చే రక్షణకి మనం అప్పగించుకున్నట్లయితే ఆ కంచె మనల్ని, ఆ రక్షణ అనే ప్రాకారముగా కంచెగా మనల్ని కాపాడుతుంది. ఏది కూడా దానిలోకి చొరబడి నిన్ను, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి వీలు లేకుండా ఆ రక్షణ అనే ప్రాకారం నిన్ను కాపాడుతుంది. ఆ రక్షణకి కారణభూతుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన చేతిలోనికి నీ జీవితాన్ని అప్పగించుకొని, అయ్యా నా రక్షణకు కారణభూతుడా నీవేనయ్యా అని ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించి, ఆయన నీ రక్షణకి కారణభూతుడిగా, నీ రక్షణకి సాకారం ఇచ్చేవాడిగా, నీ రక్షణని కంచె వేసి కాపాడేవాడిగా నీవు ఆయన్ని నీ జీవితంలోనికి, నీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఆహ్వానించినట్లయితే ఇదిగో ఈ క్షణమే నీ చేయి పట్టుకొని జయకరమైన మార్గాలు, అపజయమేరుగనేటువంటి ఆయన జయకరమైన మార్గాల్లో నిన్ను నడిపిస్తూ కొనసాగింప చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకొని నీ కుడి హస్తాన్ని ఆయనకు అప్పగిస్తావా?
నీ చేయి పట్టుకొని ఆయన నడిపించడానికి ఆయన నీ ముందున్నాడు. నిన్ను కంచె వేసి కాపాడటానికి ఆయన నీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన ప్రార్థన అనే ఆయుధము నీవు ధరించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ఇదిగో అది విని నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడుగా చెవి యొగ్గి ఉన్నాడు. నీ ప్రార్థన నువ్వు ప్రార్థిస్తావా, అది విందాము అని ఆయన నీ ప్రార్థనకి చెవి యొగ్గి ఆలకిస్తున్నాడంట. నువ్వు ప్రార్థిస్తే బాగుండు. ఆయన నీ పక్షాన, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ఆలకిస్తూ ఉన్నాడంట చెవిని అప్పగించి. మరి ఆయనకు వినపడేలాగా ప్రార్థన చేద్దామా? ఆయన వచ్చి నీ యొక్క జీవితానికి కంచె వేసేలాగా ఆయన్ని ఆహ్వానిద్దామా మన జీవితంలోకి? ఆయన వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అది గ్రహించు. సంబరాలు చేసుకోవటానికి మనమేదో ఈ లోకపరంగా తిని తాగి తందనాలు ఆడటానికి ఆయన రాలేదు. కానీ ఈ లోకంలోకి అది జ్ఞాపకం చేసుకుంటా ఈ లోకపరమైన పాపాన్ని చేయటానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు ఆయన అంత సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసము హీనుడిగా దరిద్రుడిగా వచ్చాడు అనేది నువ్వు గ్రహించినట్లయితే నిజముగా ఈ లోకంలో నువ్వు ఈ లోకము వైపు నీ దృష్టిని మళ్లించవు. ఈ లోకానికి సంబంధించిన వాటి వైపు నీ మనస్సును మళ్లించవు. వాక్యానికి లోబడి వాక్యానికి అంతుకట్టబడి జీవిస్తావు. అనేక మందిని ఈ మార్గం తట్టు ఆకర్షిస్తావు. నిజముగా దేవుడు మనలో ఉంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనల్ని ఆయనలో స్థిరపరుచుకుంటాము. అనేకుల్ని ఆయన యొద్దకు నడిపించేలాగా మనము జీవిస్తూ మన జీవితాన్ని మాదిరికరంగా చూపిస్తుంటాము. ఆయన జీవించి వెళ్ళాడు కదా మాదిరికరంగా. మనము కూడా అలా మాదిరికరమైన జీవితాలు జీవించి అనేకులను ఆయన తట్టు దిక్కున్నట్లుగా, అనేకులను ఆయన కొరకు ఆకర్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టినట్లుగా ఒక ప్రకాశమానమైనటువంటి నక్షత్రాల వలె మన యొక్క జీవితాన్ని కూడా ఆయనలో వెలిగించినట్లుగా ప్రాకారము కలిగినటువంటి ఆయన కంచెను వేసి కాపాడునట్లుగా ఆయన చేతికి మనం అప్పగించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని ఈ వాక్యము నీకు ఎంతవరకు అర్థమైందో, ఈ వాక్యం నువ్వు ఎంతవరకు గ్రహించుకోగలిగావో, వాక్యానికి ఎంతవరకు నువ్వు లోబడ్డావో